క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన విలువైన రక్తంలో కడుగబడినటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన నీతి కలిగిన పిల్లలారా, చేరవచ్చిన వింటున్న అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక నిండు వందనాలండి. గ్రంథంలో కొన్ని మాటలుగా మనము ధ్యానించుకున్నాము. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము చదువుకున్నాం. మరొకసారి, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయు లేదు. మన యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు ఈ లోకానికి వచ్చాడు? మొదటి రాకడగా అనగా ఆయన పుట్టినాడు. మొదటిగా వచ్చినందుకు ఎందుకు ఆయన మన కోసం ఎందుకు ఆయన వచ్చాడని మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడు? వచ్చిన ఆయన పని ఏంటంటే చూడండి, ఈ వాక్యంలో మనకు ఒక లక్షణము, ఒక ఆయన ప్రణాళిక మనకు కనపడుతుంది. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన పిల్లలమైన విశ్వాసులకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. పాపాన్ని తీసివేయుటకు అంట మన యేసుక్రీస్తు ప్రభువారు దివి నుండి భూమికి దిగి వచ్చినాడు. అందుకు వచ్చినాడు ఆయన. ఎవరి పాపం అయ్యా అంటే అది మన అందరి పాపము. బాల్యము నుండి లేక మనకు ఒక జ్ఞాపకము వచ్చిన నుంచి మనము పాపానికి దాసులం అయిపోతాం. ఆటోమేటిక్గా పాపాన్ని అంటించుకునేస్తాము. అందుకే చాలామంది భక్తులు చెప్పినట్టు, నేను పుట్టుకలో పాపిని, తల్లి గర్భంలో పుట్టుకలో పాపిని అని మనము లేఖనంలో మనము చూస్తూ ఉంటాం. కనుక మనము ఈ పాప స్వభావం మనకు ఎలా వస్తుందంటే, ఈ లోకము, ఈ పాపపు లోకములో మన క్రియలను బట్టి, మన చేష్టలను బట్టి వాడు తెలిసిపోతుంది. అందుకే బాల్యం నుండి మన హృదయ ఆలోచనలు చెడ్డమని మనకు దేవుని మాట చెప్పినట్టుగా, ఈ పాపాన్ని నరులలో, ఈ పాపాలని, దేవునిలో ఎంత మాత్రము ఏ పాపము లేదు ఆయనలో. అందుకే కదా ఇక్కడ వ్రాయబడి వచ్చింది, ఆయన యందు ఏ పాపమేమీ లేదు, ఆయన యందు ఏ పాపము లేదు. కానీ పాపాన్ని తీసివేయటకు వచ్చినాడు. ఆ పాపాన్ని తీసివేయటకు వచ్చి మన పాప భారము ఆయన శాపమై, మన పాపమంతా ఆయనకు శాపమై, ఆయన భుజాల మీద మోసుకొని ఆ యొక్క కొయ్య శిలువను కూడా మోస్తూ, మన పాప భారమంతా మోస్తూ ఆయన మనకు రక్షణ ఇస్తున్నాడు, ఆయన రాజ్యానికి చేస్తున్నాడు. అక్కడ నుండి వచ్చినటువంటి, అనగా పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు మన పాపాన్ని తీసివేయటకు ఈ లోకానికి వచ్చినాడు. మొదటిగా ఒక మాట ప్రియులారా. అలాగే చూడండి, ఇంకా ఆయన ఏ నిమిత్తము మన కోసం వచ్చినాడో చూస్తాము. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము నుండి చదువుకుందాము. అధ్యాయము 4వ వచనం నుండి చదువు. ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. చూడండి, పాత నిబంధనలు అయితే పాపాన్ని తీసివేయుటకు అదే చేస్తూ ఉన్నారు. అంటే క్రొత్త నిబంధనలో దేవుడు అదే మన దేవుడు చెప్తూ ఉన్నాడు. అక్కడైతే పాప పరిహారార్థ బలి, పశువులను, జంతువులను, ఈ యొక్క పక్షులను ఇస్తూ ఉన్నారు. పాప పరిహారార్థ బలి అని, పాపాన్ని ఆ రక్తం తిరిగించి పోతుంది అనే భ్రమలో ఆ యొక్క కాలంలో, ఆ ధర్మశాస్త్ర కాలంలో చెప్పాడు. అదే దేవుడు కొత్త నిబంధనలో మనకు ఏం చెప్తూ ఉన్నాడంటే చూడండి, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాపము, మన పాపము ఏదో నానాక పాపం అంతా చేసి ఒక కోరిక వస్తే పోతుంది. ఈ లోక సంబంధమైన పాపాలు, ప్రతి విధమైన సులువుగా చిక్కులు పెట్టి పాపాలని చేసి ఒక మేకపోతుని కోసేస్తే గాడికి నా పాపాలన్నీ క్లియర్ అయిపోతాయి. లేదా ఒక 10 మందికి
మంచి భోజనము సిద్ధపరిచి వారికి పెట్టేస్తే నా పాపాలు వెళ్ళిపోతాయి అనేది అసాధ్యము. ఈ పాపాన్ని తీసివేయటకు ఇందాక మనం మొదటిగా చదువుకున్నట్టు ఆయన దివి నుండి భూమికి వచ్చినాడు. ఈ పాపాన్ని తీసివేయటికి ఆయన వచ్చినాడు. ఈ రక్తము చాలదు. ఈ లోక సంబంధమైన పశువులది, పక్షులది, మేకలది, ఎడ్లది ఈ రక్తము మనుషుని పాపము తీసివేయలేదు, శుద్ధి చేయలేదు, పవిత్రపరచలేదు. కానీ ఒక అమూల్యమైన రక్తం కావాలని దేవుడు సంకల్పించినాడు. ప్రియులారా, ఒక అమూల్యమైన రక్తము దివి నుండి, పరలోకం నుండి ఇక్కడికి దిగి వచ్చింది. యేసుక్రీస్తు వారి రూపంగా వాక్యమైన దేవుడే దిగి వచ్చినాడు. ప్రియులారా, కనుక ఆయన రక్తంతోనే పాపము పోతుంది అని మనకు కృత నిబంధనలో మనకు తెలియపరుస్తూ వస్తున్నారు. ప్రియులారా, కనుక క్రీస్తు వారి రక్తం ద్వారానే, ఆయన బలిదాననే మనకు పాప క్షమాపణ, మనకు స్వస్థతలు, పరలోక రాజ్యానికి అవకాశము, చాలా చాలా మనకు ఆయన మేలులు చేసినాడు. ప్రియులారా, పాపం చేస్తున్న మన జీవితాలలో ఆయన ఎన్నో మేలులు చేసి మనము ఆ పాపం అనే గుంటలో నుండి లేవనెత్తినికి ఆయన ఎన్నో ప్రయాసలు, ఆ కలువరి శిలువలో ఎన్నో పాటలు పడినాడు, ప్రాణం పెట్టాడు. దేవుని కుమారుడు కనుక తిరిగి లేచినాడు. చూడండి, మరొక మాట మనం చూసుకుందాము. మత్తయి సువార్త 1:21 ఒక మాట ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ మాట చూడండి. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇక్కడ దేవదూత మరియమ్మ గారితో చెప్తూ ఉన్నారు. గాబ్రియల్ దేవదూత తన ప్రజలను వారి పాపం నుండి, తన ప్రజలము మనం, క్రీస్తు వారి ప్రజలము, లేదా తండ్రి ప్రజలము, లేదా పరిశుద్ధాత్మదేవుని ప్రజలము మనం. మన పాపాలు తీసివేయాలంటే చూడండి, తన ప్రజలను వారి పాపము నుండి, మన పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థము. ఆ రక్షణ మనకు యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది. కనుక మన పాపాలని తీసివేయుటకు ఆయన పుట్టి ఉన్నాడు. మనమును రక్షించడానికి ఆయన పుట్టి ఉన్నాడు. ఆ యేసు అనే మాటకే రక్షకుడు. కనుక ఆ రక్షకుడిని పుట్టినటువంటి యొక్క భూమి మీద మనం కూడా పుట్టించినాడు దేవుడు. కానీ ఆ పుట్టినటువంటి క్రీస్తు మాట ద్వారా మనం బ్రతికినట్లయితే మన జీవితాలు ధన్యము. మన ఇష్టానుసారంగా మనం బ్రతికేదానికి వీలు లేదు. అయితే అన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నాడు దేవుడు. స్వాతంత్ర్యం, హక్కు, నీ అంతటా నీవు ఆలోచించుకునే జ్ఞానం అంతా ఇచ్చినాడు. కానీ దేవుని కట్టడల ప్రకారం మనం బ్రతకాలనేది దేవుని చిత్తం. ఆయన కట్టడల ప్రకారం మనము నడుచుకున్నట్లయితే అది దేవుని చిత్తం కాదు. కనుక మనము ఆయన కోపానికి లేక ఆయన ఉగ్రతకు గురవుతాం. ఆయనను పాటిస్తేనే, ఆయన ఆజ్ఞ పాటిస్తేనే మనకు మేలు. ప్రియులారా, కనుక మనము ఆ రక్షకుని రెక్కల నీడలో ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకే మనము దేవుడు పుట్టించినాడు. పాపమైన మన జీవితాలలో వెలుగు నింపడానికి మళ్ళీ వచ్చినాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచిన సృష్టికర్త అయిన దేవుడు. అలాగే చూడండి, అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం కూడా ఒక మాట చూసుకుందాము. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, చూడండి, ఇక్కడ పక్షవాయువు గలవాని అతన్ని స్వస్థపరచడమే కాదు, అతన్ని బాగు చేసి అతనికి పాపాన్ని కూడా తీసివేసి బాగు చేసినాడు. స్వస్థత ఇచ్చి పరిశుద్ధత ఇచ్చినాడు. అంత శక్తి కలిగిన మన యేసుక్రీస్తు ప్రభువారు. పాపములు క్షమించుటకు ఈ భూమి మీద ఏ దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు పాపాన్ని తీసివేసే శక్తి
ఈ లోక సంబంధమైన దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఎవరికి ఆ హక్కు లేదు అని గ్రంథం మనకు వివరిస్తా ఉంది. గ్రంథం మనకు తెలియపరుస్తా ఉంది. ఆ హక్కు ఎవరికి ఇచ్చినాడయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభువారికి, తన ముద్దు కుమారునికి, జనదైక కుమారునికి, అద్వితీయ కుమారునికి ఆ యొక్క శక్తి ఇచ్చినాడు. ఇలా ఆ పాపాన్ని తీసే అధికారము ఆయనకు మాత్రమే ఇచ్చినాడు నా తండ్రి దేవుడు. ఆయనలోనే సర్వ సృష్టిని కలుగజేసినాడు. అంత నమ్మకం కొడుకు మీద, తండ్రి అయిన కుమారుని మీద అంత నమ్మకం. అందుకే సమస్తమును అప్పచెప్పినాడు. చక్కగా ఆయన మంచి ప్రవర్తన కలిగి బ్రతికి మాదిరి పెట్టి, తండ్రి మాట ఒక్కటి కూడా మిస్ కాకుండా ఆయన మాట ఈయన ఆహారమై, క్రీస్తు ఆహారమై చక్కగా ప్రాణము, యథార్థవంతమైన ఆత్మను ఇచ్చిన క్రీస్తుకు మళ్ళీ అదే ఆత్మను చక్కగా తండ్రికి అప్పచెప్పినాడు ఆయన పని అంతయో చేసి. కనుక ప్రియులారా, ఈ యొక్క పాపాన్ని తీసివేసే అధికారం ఏ దేవుళ్ళు దేవతలు అనబడే వారు ఎవరికి లేదు, కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ అధికారం కలదు. ఎందుకయ్యా ఆయనకు మాత్రమే ఆ అధికారం అంటే ఒక్కటే ఒక పవర్ఫుల్ ఆయన దగ్గర ఒక శక్తివంతమైన ఒక మాట ఉంది. ఏం చేయమంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత కలిగిన రక్తము ప్రతి మనిషిని పవిత్రపరుస్తుంది, వెలుగులోనికి నడిపిస్తుంది. అది ఆయనకు పవర్ఫుల్ బెస్ట్ అయినట్టు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఉత్తముడు, జాలి కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, సమస్తమును కరుణతో చూచువాడు, చెడ్డవారిని సైతం మంచిగా మారమని అవకాశాలు ఇస్తున్న గొప్ప దేవుడు, చెడ్డవారి మీద, చెడ్డవారి పొలాల మీద వర్షాన్ని కురిపించగలిగిన దేవుడు, మంచివారిని కూడా కాపాడుతున్న దేవుడు, చెడ్డవారిని కూడా కాపాడాలనుకుంటున్న గొప్ప దేవుడు ప్రియ. అందుకు ప్రతి ఒక్కరి మీద ఆ పాపాన్ని తీసివేసే అధికారము ఒక యేసుక్రీస్తు ప్రభువారు తప్పితే ఎవరికి అధికారము మన తండ్రి అయిన దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇందాక మనం అనుకున్నట్టు ఆయన దగ్గర ఒక గొప్ప పరిశుద్ధత అనే ఆ యొక్క ట్యాగ్ ఉంది ఆయన దగ్గర. అంత పరిశుద్ధత కలిగిన దేవుడు అంటే ప్రతి ఒక్కరిని పవిత్రపరచగల, పరిశుద్ధపరచగల పరిశుద్ధత ఆయనలో ఉంది. ఒక్కసారి మన నోటితో ప్రభువా, యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు తండ్రి, నేను నీ కోసం బ్రతుకుతానయ్యా, నా పాపాలు క్షమించు, నీ రక్షణ ఇవ్వండి, మారు మనసును ఇచ్చి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకుని నీ యొక్క కృప అనే వరాన్ని, నాకు పరిశుద్ధాత్మ వరాన్ని నా మీద కుమ్మరించానని ఒక్క మాట అడిగితే అంట క్షణం అంటే క్షణం లేటు చేయడంట ప్రియులారా. వాక్యం తెలియపరుస్తావు, క్షణం అంటే క్షణం లేటు చేయడంట ఆయన. అయితే మనము సొంత నోటితో ఒప్పుకున్నట్లయితే ప్రియులారా, మన పాపాలను కడుగుటకు అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడు. దివి నుండి భూమికి వచ్చే అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, కృపనిస్తున్నాడు. ఆ కృప అంటే మనము పొందలేనిది పొందేటట్టుగా అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడు. మనకు అర్హత లేదు ఆ కృపను పొందేదానికి. పాపులమై సచ్చి పడి ఉన్నాము, మన అలవాట్ల ద్వారా, మన పొరపాట్ల ద్వారా, మన ఆలోచన విధానం ద్వారా సచ్చి పడిపోయిన శవాల వంటి వారు మనం. కానీ ఆయన కృప మనను కాపాడుతూ వస్తుంది, మనను ఆదరిస్తూ వస్తుంది, లేవనెత్తికి ట్రై చేస్తుంది. నీవు ఆ పాతాళంలో విడవబడడానికి ఎంత మాత్రము దేవునికి ఇష్టం లేదు. ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధులలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఇలా. కనుకనే ఆయన ఈ పక్షవాయువు గల అతని రోగంతో పాటు అతని పాపాన్ని కూడా క్షమించగలిగిన దేవుడు. రోగము పోయింది, పాపము పోయింది, ఇంకా పరిశుద్ధుడైనాడు. దేవుని దగ్గర ఆ పరిశుద్ధత లక్షణం ఉంది. ఆయన పరిశుద్ధుడైన దేవుడు ప్రతి ఒక్కరిని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి పాపాన్ని తీసివేయగలిగిన గొప్పదైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంకెవ్వరు ఈ భూమి మీద ఆ అధికారం కలిగిన దేవుడు ఎవరూ లేరు. అది మనము గుర్తెరగాలి, క్రైస్తవంగా తెలుసుకోవాలి, తెలియని వారికి చెప్పాలి. అందుకే ఆయన కోట్లల్లో, లక్షల్లో నాకు తెలియని పిల్లలు ఉన్నారు, వారికి చెప్పండి, ప్రపంచ మూలలకు వెళ్ళండి,
నా యొక్క సిలువ సువార్త చెప్పండి, నా ఆలోచన విధానం తెలియపరచండి. గొడవలు కొట్లాటలొద్దు. నా యొక్క ఆలోచన, నేను ఎందుకోసం వచ్చాను, ఎవరి కోసం వచ్చానని చెప్పండి. అర్థం చేసుకుంటే పర్వాలేదు, అర్థం చేసుకోకుంటే ఇంకెవరైనా చేయలేము. వాక్యం అయితే వినిపించండి. రేపు తీర్పు దినాల వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, మాకు చెప్పినోడే లేడయ్యా నీ గురించి, మేము ఎలా మారేది అని అంటారు. వాక్యము చెవులకి వెళ్ళాలి. అది నా శిష్యులైన, నా రక్తంలో కడగబడిన మీరే నన్ను ప్రకటించాలి. నన్ను మీలో చేర్చుకొని నా వాక్యాన్ని మీరు చెప్పాలి. నా బిడ్డలై చెప్పాలి, నా కుమార్తెలై చెప్పాలి, నా కుమారులై చెప్పాలి అని మనకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చినాడు. ప్రియులారా చూడండి, అదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఒక మాట చూసుకుందాం. చూడండి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. సమస్త ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా అందరినీ చెప్తూ ఉన్నాడు. ఇలా భారంతో ఉన్నారు. ఏ భారం అయ్యాది? ఏ భారంతో ఉన్నారు ఈ లోకము? ఏ భారం నాయన? పాప భారం. ఆ భారం ఉంది ప్రతి మనిషిని మీద. అది ఒక్క పారి మనము మన సొంత నోటితో ఒప్పుకున్నట్టయితే పెద్ద ఒక గుండు ఎత్తి దించినట్టంతా ఫీల్ అయిపోతాం. నిజంగా లోకంలో ఉన్నాము, శరీరంతో ఉన్నాము, పొరపాట్లు జరుగుతాయి. కానీ ప్రతి దినము వాక్యం ద్వారా దిద్దబడే స్వభావం నీలో నాలో ఉండాలి. వాక్యం ద్వారా కట్టబడే స్వభావము నీలో నాలో ఉంటే ప్రతిరోజు వాక్యం ద్వారా దిద్దబడతాము, కట్టబడతాము, క్రీస్తు పిల్లలు అమ్ముతాము, క్రీస్తు విశ్వాసులు అమ్ముతాము. మీరు నా మాదిరి ఉంటే మీరే దైవములు అని దేవుడు చెప్పినాడు. మీరు నాలాగా ఉంటే మీరు దైవములు. అందుకే పౌలు గారు అన్నారు కదా, నేను క్రీస్తులా మారిపోయినాను, మీరు క్రీస్తులాగా కాదు మారాల్సింది, నాలాగా మారండి అన్నాడు. ఎంత గొప్ప విలువైన మాట, ఎంత శక్తి కలిగిన మాట, ఎంత ధైర్యంతో అన్నటువంటి మాట అది. మీరు నాలాగా ఉండమంటున్నాడు ఒక మనుషుడు, దేవునిలాగా ఉండమని ఒక మనుషుడు చెప్పట్లేదు పౌలు గారు. నాలాగా ఉండండి, క్రీస్తులాగా ఉన్నట్టే అంటున్నాడు. అంటే అంత కట్టుబడిపోయాడు యేసు ప్రభు వారి వాక్యానికి, ఆయన రూల్స్కి, ఆయన కట్టడలకు, ఆయన నియమ నిబంధనలకు అంతలా ఆయన ప్రేమించినాడు. ప్రియుగా ఆ ధైర్యం ఎవరూ చేయలేము. ఇప్పుడున్న మనుషులలో క్రీస్తును కాదు వెంబడించదు, నన్ను వెంబడించమని ఎవరన్నా చెప్పగలరా? చెప్పలేము ప్రియుగా. కానీ పౌలు గారు చెప్పినాడు గొప్ప మాదిరి మనకైనా. క్రీస్తు తర్వాత గొప్ప మాదిరి అంటే పౌలు గారే. అంత గొప్ప మాదిరి ప్రియుగా. క్రీస్తు పిల్లలను ఎన్నోసార్లు హింసించి ఇబ్బంది పెట్టే ఈ యొక్క సౌలు అనబడే పౌలు గారు ఎంత గొప్పవాడు. ఫస్ట్గా మొదటి పాపని నేనే, వాక్యం వినుటలో కూడా మొదటివాడని నేనే అన్నాడు ఆయన. ఒక్కపారి వాక్యంలో చెవిలో పడింది, ఆయన స్వరం చెవిలో పడింది, ఇంకంతే. ఇంకా ఆయన పాత జీవిత రోత బ్రతుకునంతా ఇడిసిపెట్టేసి క్రీస్తును పూర్తిగా ధరించుకొని బ్రతుకుతే క్రీస్తు, సావైతే లాభము, నా నోట క్రీస్తు మాట తప్ప వేరే మాట రాకుండును గాక అన్నటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప అపోస్తలుడు పౌలు గారు. కనుక మన మీద పాపభారం ఉంది. ఈ పాపభారము నుండి బయటపడాలంటే మనం ఆయన ఒప్పుకోవాలి, రక్షించమని అడగాలి. అడిగిన తక్షణమే లేటు చేయక రక్షించే గొప్ప దేవుడు ఆయన. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తాను, శాంతిని ఇస్తాను, ఆదరణ ఇస్తాను, కృపనిస్తాను, రక్షణ ఇస్తాను, పరలోక రాజ్యం ఇస్తాను. అక్కడ ఉండుటకు మీకు అన్ని విధాల నేను ఇల్లులు కడతాను, మీకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాను, మీకు ఇల్లులు కడతాను, నా దగ్గర ఉంటారు, మీకు బహుమానాలు ఇస్తాను, నా పక్కలో కూర్చుంటారు, నా పక్కలోనే కాదు నా సింహాసనమే ఇస్తాను. ఎన్ని అద్భుతమైనటువంటి మాటలు దేవుడు పలికినాడు ప్రియులారా. అందుకే పౌలు గారు నాకు నీతి కిరీటము ఉంచబడింది అని చెప్పినాడు. ఆయన నీతి కిరీటము ఉంచబడింది. ఆయన నాకే కాదు మీకు కూడా దేవుడు యవ్వనికి సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు ప్రియులారా అన్నాడు. మళ్ళీ
అపోస్తలుడైన పౌలు గారు, నాకే కాదు మీకు కూడా నీతి కిరీటాలు, జీవ కిరీటాలు, ఆయన దగ్గర కిరీటాలు, ఆ అంతస్తులు, బహుమానాలు చాలా ఉన్నాయి. అనేక మంది పెద్దగా పెడతాడు, నిన్ను తోకగా పెట్టాడు, తలగా పెడతాడు. ఎంత ప్రేమిస్తున్నాడండి దేవుడు ఈ లోకాన్ని, ఈ లోకం మీద ఉన్న మనుషులను. ముఖ్యంగా నిజంగా ఆయన పాపుల కోసమే వచ్చినాడు, పాపములో చచ్చి పడిపోతున్న వారి కోసం వచ్చినాడు. నేను నీతిమంతులను పిలువరాలేదు, పాపులనే పిలువనీకి వచ్చాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అంత ఇష్టం ఆయనకు పాపులంటే. కానీ ఎప్పుడు పాపంతో ఉంటే అసహించుకుంటాడు. పాపాన్ని వదిలిపెట్టిన వాడంటే ఆయనకు అంత ప్రేమ. వదిలిపెట్టాలనే ఆలోచన మధ్య అంత ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారికి. అందుకే జక్కయ్య ఆయన చేసిన అద్భుత కార్యాలు విన్నాడు, సూచక్రియలు విన్నాడు. ఆయనను చూస్తే చాలనుకున్నాడు అంతే. ఇంకా ఆయన ఏం చేసినాడంటే చనిపోయిన వారిని లేపాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారిని లేపాడు, పక్షవారి వారిని లేపాడు, కుంటివారిని నడిపించాడు, మూగ చెవిటి దయ్యాలను విడిపించాడు. ఏదో అనేక గొప్ప కార్యాలు చేసినాడు అంట. ఆ గొప్ప మనిషిగా తిరుగుతున్నాడంట. ఆయన నిజంగా దేవుని కుమారుడేమో, ఆయనను చూస్తే చాలనుకున్నాడు. ఇంకా మార్పు రాలేదు. కానీ నేను పాపినే, ఆయనను చూస్తే చాలు, అయినా నేను పొట్టిగా ఉన్నాను, ఏంది పరిస్థితి, ఒక మేడి చెట్టు ఎక్కేసి ఆయనను కన్నులారా చూడాలనుకున్నాడు అంతే. రక్షణ అని అనుకోలే అప్పటికి. ఆయన నన్ను అంగీకరిస్తాడు అనుకోలే, ఆయన చూస్తే చాలనుకున్నాడు. హృదయాలు ఎరిగిన దేవుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగురము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది ఈ దినము అని చెప్పి ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళిన తక్షణమే వాక్యము కూడా జక్కయ్యకు చెప్పలేదనుకుంటా యేసుక్రీస్తు ప్రభువారు. హృదయములో ఆ నీతిమంతుని, ఆ పరిశుద్ధుని ఇంట్లోకి చేరగానే ఇల్లంతా కూడా సమాధానం, శాంతి, వెలుగయ్య ఆ యొక్క దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు వాక్యమే ఇంకా చెప్పలేదు. ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకున్నట్లయితే వారికి 400 ఇస్తాను ప్రభువా అని చెప్పినప్పుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇంటికి రక్షణ వచ్చిందయ్యా, ఆలోచన విధానం మారిందయ్యా, పాపపు స్వభావం నుంచి విడిచిపెట్టినాడు, క్షణాల్లో విడిచిపెట్టినాడు. రక్షణ వచ్చింది. అబ్రహాము కుమారుడు అంటే ఇది, ఆ యొక్క స్వభావం అంటే ఇది. శాస్త్రులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా మేము అబ్రహాం పిల్లలని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మలేని వాళ్ళు. కానీ జక్కయ్య పాపములో నన్ను నమ్మినాడు, రక్షణ పొందుకున్నాడు, బయటపడ్డాడు, పాపాన్ని వదులుకున్నాడు. అబ్రహాము కుమారుడైన వాళ్ళు అబ్రహాము కుమారులని చెప్తారు, కానీ వాళ్ళ చేష్టలు చూస్తే దయ్యపు దయ్యపు పిల్లల ఆలోచనలు కలిగి ఉన్నారు. పేరుకు మాత్రం మేము అబ్రహాము కుమారులం అంటారు. ఇది చేష్టలు మీ సరిలేదు. అబ్రహాము కుమారుడు అంటే జక్కయ్య ఆలోచన కలిగి ఉండాలి మీరు అని వాక్యం మనకు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియుల, త్వరగా నమ్మడం దేవుణ్ణి. అన్నమంతా ఉడికిందని అంత పిసుకాల్సిన ప్రియుల ఒక్క మెతుకు. అందుకే ప్రభు వారు ఈ తరం వారికి ఏ సూచిక క్రియ తెలుపబడదు, చూపించను. ఈ చెడ్డతరమైన వారు సూచిక క్రియ అడుగుతున్నారు అంటాడు. వాళ్ళు అడిగేవారు. ప్రభు వారు వారిని అంటుంటే నిజంగా ఆ మాటలు భలే ఉంటాయి ప్రభు వారికి. ఈ యొక్క జ్ఞానం లేని మనుషుల గురించి ఆయన మాటలు బాధతో అంటున్నటువంటి మాటలు, జాంకులు సూచక్రియ అడగడం ఏంటి అని ఆయన బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ప్రియులారా, చివరిగా 2 మాటలు చూసుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం ఒక మాట చదువుకుందామండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును.
ఇది వచ్చేసి చాలా గొప్పదైన ఆత్మీయమైన మాట ప్రియుల. మన శరీరాలకు తప్పు చేసిన వాడు లేక నీతిగా బ్రతికిన వారు, తప్పు చేసిన వారు అందరికీ ఈ శరీరానికి, ఈ యొక్క కనపడే శరీరానికి మొదటి మరణము అందరికీ జరగాల్సిందే. మంచిగా బ్రతికిన ఈ మరణం వస్తుంది, చెడ్డగా బ్రతికిన ఈ మరణము వస్తుంది. కానీ అది దేవుడు ఒక పెద్ద మరణం అని దేవుని ఆలోచనలో లేదు ప్రియుల. రెండవ మరణమైనటువంటి పాతాళ గుండముకు పోయేదే అది మరణంగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. ఇది శరీర సంబంధమైన, దేహానికి సంబంధమైన మరణం. ఇది ఆత్మ సంబంధమైన మరణము, రెండవ మరణమైనటువంటి పాతాళానికి వెళ్ళే ఆ మరణం. అందుకే దేవుడు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ దేహము ఒకానొక దినము మంచివాడైనా చెడ్డవాడైనా చనిపోవాల్సిందే, మళ్ళీ బ్రతుకును అనే మాట ఆయన రెండవ రాకడగా వస్తానన్నప్పుడు తిరిగి మహిమ శరీరాలతో మళ్ళీ లేపబడతాము కదా, అప్పుడు లేస్తాము. ఇంకా మళ్ళీ తర్వాత ఆయనలో ఉంటే, ఆయన రక్తంలో భద్రము చేయబడి ఉంటే ఇంకా మనకు మరణమే లేదు, ఇంకా లేదు మరణము. యుగ యుగాల జీవితము ప్రభువు వద్దే, ఆ పరిశుద్ధుల నివసించే ఆ రాజ్యంలోనే, ఆ రాజ్యం పొందాలని దేవుడు ఆ యొక్క అమూల్యమైన రక్తాన్ని కార్చి ప్రతి మనిషి కోసము, ప్రతి ప్రజల కోసం, ఆయన ప్రతి దేశంలో ప్రజల కోసము ఆ రక్తం, విలువైన రక్తం కార్చి పవిత్రునిగా పరిశుద్ధునిగా చేయడానికి, ఆయన ఆలోచన తత్వం ప్రతి ఒక్కరిలో పెట్టడానికి ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చినాడు ప్రియులారా. కనుక ఆయన సమస్తమును నేనే అంటున్నాడు. పునరుత్థానము నేనే, లేచేవాడిని నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడయ్యా. విశ్వాసం ఉంచితే వాడు నిత్య జీవంలో ఉంటాడు, విశ్వాసము లేకపోతేనే కష్టము అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూసుకుందామండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. సత్యము స్థాపించుటకే ఆయన భూమి మీదకి వచ్చినాడు. సృష్టికర్త అయిన దేవుడు, ఆ దివిలో ఉండే దేవుడు ఈ భూమి మీద సత్యాన్ని స్థాపించుటకు ఈ భూమికి దిగి వచ్చినాడు. అందుకే సత్యము నేనే, తండ్రి వద్దకు వెళ్ళు మార్గము నేనే, నా ద్వారా తప్పితే ఎవరు మిమ్మల్ని కాపాడలేడు అనేసినాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు. ఆ హక్కు మన తండ్రి కుమారునికి ఇచ్చినాడు, నమ్మకమైన కుమారునికి. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు నా ప్రియ కుమారుని యందు నేను ఆనందించుచున్నాను, నా బిడ్డ తప్పు చేయడు, నా రక్తము తప్పు చేయదు అని ఆనందించుతున్నాను కుమారుని ద్వారా అని యొక్క ఆకాశపు నుండి ఆ శబ్దం వినుట అక్కడ ఉన్నటువంటి జనుడు, బాప్తిసంచు యోహాను, యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళందరూ కూడా విన్నారు. ఆయన యందు ఆనందించుచున్నాడు తండ్రి అయిన దేవుడు. కనుకనే సమస్తమును ఆయనకు అప్పచెప్పినాడు. ఈయనైతే నేను కరెక్ట్గా చేస్తాడు, నా ముద్దు కుమారుడు, నా జనదైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, నా ప్రాణం మీకోసము బలిగా పంపించాను. అంత ప్రేమించినాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఎంతలా ప్రేమించాను మనము, ఎంతో లోకమును ప్రేమించిన దేవుడు తన కుమారుని ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. ఈ కుమారుడు కూడా, ఈ యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రితో ఉండుట భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. తండ్రి దగ్గర ఉంటే నాకు గొప్ప భాగ్యమని ఆయన అనుకోలేదు. ప్రజల కోసం, నా ప్రజల కోసం, నా బిడ్డల కోసం, పాపంలో చచ్చిపోయిన నా ప్రజల కోసం ప్రాణం పెట్టనీకి వచ్చానని లేఖనం మనకు తెలియపరుస్తుంది. పిల్ల ప్రాణం పెట్టి దేవుని కుమారుడు కనుక తిరిగి చెప్పిన ప్రకారం 3వ దినాన లేస్తానని చెప్పిన ప్రకారం లేచి ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో, ఎలా ఆరోహణమైనా అదేలాగా మళ్ళీ తిరిగి వస్తానన్నాడు. ఎందుకు లేట్ చేస్తున్నాడు అంటే ఇంకా చాలామందికి వాక్యము తెలియలేదు. వాక్యము ప్రతి ఒక్కరి చెవిలో పడిన తక్షణమే దేవుడు రానై ఉన్నాడు. పిల్ల
చాలామందికి తెలియకనే వాక్యము, ఆయన పిల్లలు, ఆయన రక్తంలో కడగబడిన సైనికులు, ఆయన బిడ్డలు చాలామంది వాక్యము తెలియని వారు ఉన్నారు. ఇంకా చక్కగా వివరించి చెప్పి తెలియని వారికి చెప్పి తెలుసుకునేలా వారు మారకపో పక్కన పెడితే, వారికి వాక్యము అయిన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత నమ్మకమైన వాడు అనేది తెలిస్తే చాలు. నీకు నా గురించి తెలుసు, తీర్పులో నీకు నా గురించి తెలుసు చెప్పినారు నా పిల్లలు, నా పిల్లలు వచ్చి నీకు చెప్పినారు, నా గురించి నీకు వాక్యము చెవులో వేసినారు, నీవు వినలేదు అనేసి అక్కడ తీర్పులో మన దేవుడు అక్కడ వారిని హెచ్చరిస్తాడు. అంటారు కదా, నాకు ఏం తెలియదు, నీవు ఇక్కడ నన్ను పాతాళానికి శిక్ష వేస్తే ఎలా అంటారు? తెలియనప్పుడు అంతే కదా, ఎవరిమైనా నీ రూల్సే తెలియదు, నీవు అసలే తెలియదు, నన్ను ఇప్పటికి పాతాళానికి ఆ నరకానికి పంపిస్తే ఎలా ప్రభు అని క్వశ్చన్ వేసినప్పుడు, అలాంటి సమయంలో నా బిడ్డ నీ ఇంటికి వచ్చాడు, లేదా నీ వీధిలోకి వచ్చాడు, నా మాటలు చెప్పాడు, నీ చెవులో పన్నయి కావాల్సింటే చూడని ఒక గొప్పదైన ఒక పెద్ద బొమ్మే చూపిస్తాడు. ఆ వాక్యం గురించి, ఆ వినబడిన వాక్యం గురించి వాళ్ళకి చూపిస్తాడు. అప్పుడు నమ్మవలసిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి వాక్యం చెవిలో పడేదాకా యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడగా ఆయన నిర్లక్ష్యము ఆయన ఆపుతూనే ఉంటాడు. ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత ఆయన ఇంకా వస్తాడు ప్రియుల. అది మన నమ్మకం, మన నిరీక్షణ. ఆయన ఎలాగో వెళ్ళాడో అలాగే వస్తానని చెప్పినాడు. అంతవరకు మీరు జాగ్రత్తగా నా వాక్యంతో కట్టబడి దిద్దబడి చక్కగా బ్రతకమని చెప్పినాడు. కనుక అదే స్థితిలో మనం జ్ఞానము, బుద్ధి, వివేచన తెలుసుకొని ఆయన గ్రంథంలోని మాటలను పరిశీలనగా తెలుసుకొని వాక్య ప్రకారం మనము బ్రతుకుదామండి. మన బ్రతుకులను గ్రంథంతో సరి చేసుకుందాము. ఆయన నోటి మాటలతో బుద్ధిగా బ్రతుకుదామండి. మన ప్రవక్తలు, మన భక్తులు, యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరికరమైన జీవితంలో మనం కూడా వాటిని చదువుకుంటూ నెమరు వేసుకుంటూ మన జీవితాలను చెప్పుకుంటూ మార్చుకుంటూ ముందుకు వెళ్దాము. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.